తీసుకొచ్చి తాగుతావా ఇప్పుడు? నీళ్లు కూడా కలపకుండా వట్టిదే డైరెక్ట్ అంతే. సరే ఓ పద్యం పాడు ఫస్ట్. అప్పటికి రోజు అల్ల మీద పోయి పెరుగు తీసుకొని తాగొచ్చింది. మరి ఓ పెగ్గు పోద్దాం అంటారు గాని భయం అవుతుంది, నువ్వు మందులు వాడతాను అని. ఇది ఆగినట్టుండదు, మందులతో పని చేస్తారు. మందులు ఒక సుక్క తాగితేనే మంచుకోండు. అప్పుడు అట్లనే ఉండే. ఒక పాట పాడు గాని చేసుకున్నాడు అసలు. ఇప్పుడు గట్ల అయిపోయాను. ఒకడు వాడున్నాడు చెన్నగాయని, వాడు నేను ఒకసారి చేసుకున్నాను ఒక్కటే గంటల. వాడు నాలుగు పెద్ద మనిషి ఇంటికి. అయితే వాడు నా మాంసం పనులు ఉన్నాడు. చేసినాక ఇట్లా బంధం పన్నాక చూడు ఇంటికి తెలియదు. పెద్ద మనిషి పన్నాగా అది చెప్తాను. ఏంది అని ఏ అవతల కూర్చుందంత ఈతలకి వచ్చినా ఈతలు ఆ చెట్టు వచ్చిన ఇద్దరు సాయిదా కూర్చున్నాం. కూర్చున్నాక మరి ఎట్లా నేను అంటాను. ఏంది ఎట్లా నేను ఎట్లానే తల్లాడుతా అంటే నువ్వు నువ్వేమన్నా భయపడతాను ఎత్తి చెప్తాను. ఏమన్నా చేయండి ఇతను మందు కాదన్నా. మరి ఎవరి దేవాల చెప్పపోయి అని నేను నువ్వు నీ బాగా నేను బోలు రూపాయి చెప్పమని అక్కడ 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు ఇచ్చినావా నువ్వు? వాడు ఇచ్చిండు. నీకే ఇచ్చిండా? తాగిలా మరి అట్లా ఇచ్చిన తాగిన అందుకే కళ్ళు కనిపిస్తలే ఇప్పుడు. అప్పుడు తాగకుండా ఉండేది ఉంటే కళ్ళు కనపడవు. ఎంతైనా ప్రైవేట్ గా చేయించుకుంటే చాలా మంచి గ్లాసులు ఇస్తారు.